రైట్ పెరవల్లూరు పోలీస్ స్టేషన్లో తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు నటుడు విజయ్పై కేసు నమోదు చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఫ్లయింగ్ స్క్వాడ్ మానిటరింగ్ అధికారి కుమార్ ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నారు. విజయ్తో పాటు సుమారు 5,000 మంది టీవీకే కార్యకర్తలపై కూడా కేసులు నమోదయ్యాయి. పెరంబూరు నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి విజయ్ ప్రచారం చేస్తున్న సమయంలో ఈ ఉల్లంఘనలు జరిగినట్లు ఫిర్యాదులు ఆరోపించారు. దాదాపు 30 లౌడ్ స్పీకర్లు అనధికారికంగా ఉపయోగించడం, 5,000కు పైగా ప్రజలు సమావేశం కావటం, అంబులెన్స్ వెళ్లే మార్గాన్ని అడ్డుకోవటం పబ్లిక్ న్యూసెన్స్కు కారణం వంటి ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు పబ్లిక్ న్యూసెన్స్తో పాటు మొత్తం 5 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇందులో అనధికారిక సమావేశం, పబ్లిక్ మార్గాలు అడ్డుకోవటం వంటి సెక్షన్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవలే పెరంబూరులో తన ప్రచారానికి అనుమతి లభించకపోవడంపై విజయ్ డీఎంకే ప్రభుత్వం పోలీసులపై ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత కేసు మరింత చర్చనీయాంశమైంది. టీవీకే వర్గాలు ఈ కేసును రాజకీయ కక్ష సాధింపు చర్యగా అభివర్ణిస్తున్నాయి. మరోవైపు ఎన్నికల సంఘం నిబంధనలు అమలు చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. రైట్, దీనిపై పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ షేక్ సలాం అందిస్తారు. రైట్ సలాం, చెప్పండి. తాజాగా అందుతున్నటువంటి సమాచారం ఏదైతే తమిళనాడు ఎన్నికల టీవీకే అధినేత విజయ్పై ఏదైతే ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఆరోపణలతో చెన్నై పెరంబూర్ పరిధిలోని పెరవల్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి మానిటరింగ్ అధికారి కుమార్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు దీని పరంగా పూర్తి వివరాల్లోకి వెళ్తే మనకు పెరంబూరు నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నటువంటి విజయ్ నిన్న సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోకు పెద్ద ఎత్తున టీవీకే పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు సైతం పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈ రోడ్ షోలో. అయితే ఎన్నికల ప్రచారం సజావుగా సాగేందుకు పోలీసులు అన్ని చర్యలు తీసుకోలేదని ఓవైపు టీవీకే నేతలు ఆరోపణలు చేశారు. కానీ ఇక్కడే అసలు సీసీలైన విషయం ఏమిటంటే ఏదైతే ఈ సందర్భంగా పరిమితికి మించి అంటే ఏదైతే మనకు ఈ మొత్తం 30 లౌడ్ స్పీకర్లు వినియోగించడం, అదేవిధంగా స్థానికంగా వెళ్తున్నటువంటి ఏదైతే రోడ్ షో సమయంలో అంబులెన్స్ వెళ్లే సమయంలో దారి కూడా ఇవ్వలేదని కూడా ఎన్నికల అధికారి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే విజయ్తో ఒక్కరితో కాకుండా విజయ్తో పాటు 5,000 మంది టీవీకే కార్యకర్తలపై కేసు నమోదు చేయడం ఇది ఒక సంచలనమైన చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక రోడ్ షోలో పాల్గొనడం, ఎక్కువ మంది రోడ్ షోలో మన విజువల్స్ లో కూడా చూడవచ్చు, రోడ్ షోలో ఎక్కువ మంది పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా 5,000 మంది టీవీకే కార్యకర్తలతో పాటు విజయ్పై కూడా పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. కానీ ఏదైతే దీనిపై ఈ కేసు నమోదుపై మాత్రం ఇప్పటికే టీవీకే కూడా స్పందించింది. ఏదైతే తమకు పోలీసులు సక్రమంగా భద్రత ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా విజయ్కు భద్రత కల్పించలేదని కూడా ఆరోపిస్తున్నారు. మొత్తం మీద ప్రచారం చేసుకోవడానికి అనుమతి పొందినా కూడా ఇలా కేసులు నమోదు చేశారని చెప్పేసి టీవీకే తరఫున పార్టీ నాయకులు కూడా ప్రస్తుతము తెలుపుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఏదైతే నిన్న పెరంబూర్లో నామినేషన్ దాఖలు సందర్భంగా ఏదైతే నిర్వహించినటువంటి రోడ్ షోలో విజయ్ కూడా రోడ్ షోలో ప్రసంగించడం జరిగింది. తమ పార్టీకి అందరూ ఆదరించాలని కోరడం జరిగింది. అయితే ఏదైతే పార్టీ రోడ్ షో ముగిసిపోవడము, అదేవిధంగా ఎన్నికల నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ఏదైతే సాయంత్రం వేళ ఎన్నికల ఎవరైతే మానిటరింగ్ అధికారి కుమార్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పెరవల్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మొత్తము 5,001 మంది అంటే విజయ్తో పాటు విజయ్ కాకుండా 5,000 మంది టీవీకే కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేయడం సంచలనంగా చెప్పవచ్చు. మరి దీనిపై విజయ్ ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి. కానీ టీవీకే పైన ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని టీవీకే అంటుంది. దీనిపైన అధికార వర్గం ఏమంటున్నారు? వాస్తవంగా చెప్పాలని అంటే ఇక్కడ ఉన్న విషయము అంటే ఏదైతే ఒక్కసారిగా 5,000 మందిపై, నాకు తెలిసి మనకు గతంలో కూడా జరిగినటువంటి ఎన్నికలు చూస్తే ఒకేసారి 5,000 మందిపై కేసు నమోదు చేయడం అనేటటువంటి అంశంపై టీవీకే కూడా దీని మీద స్ట్రాంగ్ కామెంట్స్ చేస్తుందని చెప్పవచ్చు. కావాలనే ప్రభుత్వము తమపై కక్ష కట్టినటువంటి తీరున వ్యవహరిస్తుందని, ఏదైతే 30 లౌడ్ స్పీకర్స్ వినియోగించినట్టు అంబులెన్స్కు దారి ఇవ్వలేదనేటటువంటి కారణం చేత తమపై కేసులు నమోదు చేయడం కూడా తగదని చెప్పేసి వారు అంటున్నారు. మొత్తం దీని మీద ప్రభుత్వం మాత్రం అంటే ఇప్పటికీ డిఎంకేకి సంబంధించినటువంటి నేతలు కూడా దీని మీద స్పందిస్తూ తమకు ప్రస్తుతం ఇది ఎన్నికల అధికారి ఇచ్చినటువంటి కేసుకు సంబంధించినటువంటి విషయము,
ఇది ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు, తాము ఎలాంటి కక్షపూరితంగా వ్యవహరించడం లేదని చెప్పేసి డిఎంకే పార్టీ నేతలు కూడా క్లారిటీ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఇది ఇక్కడ ఫిర్యాదు కూడా మనం చూస్తే మానిటరింగ్ ఎవరైతే ఎన్నికల్లో మానిటరింగ్ అధికారి ఉన్నారో కుమార్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే ఈ పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పొచ్చు. కేసు నమోదు వరకే సరిపోతుందా? కేసు నమోదు చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఎందుకంటే 5,000 మంది పైన చర్యలు తీసుకోవాలంటే సామాన్య విషయం కాదు. అంటే ఎన్నికల సమయంలో ఇలాంటి కేసులు నమోదు చేస్తుంటారు ఎన్నికల అధికారులు, అది మాత్రం కామనే. ఎందుకంటే ఏదైతే ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఎవరైతే వ్యవహరిస్తారో ఖచ్చితంగా కేసులు నమోదు చేయడంలో మాత్రం అధికారులు పారదర్శకంగానే వ్యవహరిస్తారని చెప్పవచ్చు. ఆ తరహాలోనే ఈ కేసు కూడా నమోదైంది. అయితే దీని మీద ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నటువంటి తీరు కాబట్టి పోలీసులు కూడా దీని మీద దర్యాప్తు చేస్తారు. దర్యాప్తు చేసిన అనంతరం ఒకవేళ ఏదైనా అవసరమైతే టీవీకే విజయ్ని కూడా విచారణకు పిలుస్తారు. అసలు ఏంటి అని, ఎందుకంటే గతంలో కూడా కొన్ని ఘటనలు మనం చూడవచ్చు. పలు బహిరంగ సభల్లో సమావేశాల వద్ద తొక్కిసలాట జరిగి పలువురు మృతి చెందినటువంటి విషయం కూడా తెలిసిందే. దాని మీద ఇప్పటికే విచారణకు కూడా విజయ్ హాజరవుతున్నటువంటి పరిస్థితి. కానీ తాజాగా ఈ కేసు కూడా ఏంటంటే మనం కేవలము విజయ్ మీద కానివ్వండి, ఈ 5,000 మంది మీద పోలీసులు కేసు నమోదేటువంటి విషయాన్ని వెళ్తే మనం 30 లౌడ్ స్పీకర్లు వినియోగించడం, అంబులెన్స్ దారికి ఇవ్వకపోవడం, అదేవిధంగా 5,000 మంది కంటే ఎక్కువ మందిని ఈ యొక్క ర్యాలీలో పాల్గొనేలా చేశారు, అదేవిధంగా ప్రజలకు అసౌకర్యం కలిగించారు అనేటటువంటి ఆరోపణలతో, ఈ ఎన్నికల నియమాలను ఉల్లంఘించారనేటటువంటి ఆరోపణలతో వారిపై కేసు నమోదు చేయడం జరిగింది. దీని మీద విచారణ కొనసాగిన అనంతరం దీని మీద చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఉంది. అదే మరొక ముఖ్య విషయం ఏంటంటే మొత్తం 5 సెక్షన్ల మీద 5 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం అనేది విశేషంగా చెప్పుకోవచ్చు. మరి దీనిపై పోలీసులు మున్ముందు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది మాత్రం తేలాల్సింది. రైట్, థ్యాంక్ యూ సలాం.